24,000 రూపాయలని A, B, పంచవలెను. ఏలో 20% వాటా బిలో 30% వాటాకు సమానం. ఏమంటుండు? ఏలో 20% వాటా అంట బిలో 30% వాటాకి సమానం అంట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు ఏకి ఎదురుగా ఏముంది అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 ఉంది. ఇలా డైరెక్ట్ రాసేసుకోండి. ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 3:2. నెక్స్ట్ ఏమంటున్నాడు? Bలో 50% వాటా Cలో వాటా 40%కు సమానం అంటుండు. ఇప్పుడు ఏంటి? Bలో 50% వాటా Cలో 40% వాటాకి సమానం. ఓకే, సమానం. ఇప్పుడు ఈ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత? B ఈజ్ ఈక్వల్ టు 4, C ఈజ్ ఈక్వల్ టు 5. సో B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 3:2, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. ఇప్పుడు ఎంత? 3 4s are 12, 4 2s are 8, 5 2s are 10. ఓకేనా? నెక్స్ట్ 2 6s are 2 4s are 2 5s are. సో మొత్తం టోటల్ అమౌంట్ ఎంత? సో 6 + 4 10, 10 + 5 15. కాబట్టి ఈ 15 అనేది 24,000 అయితే ఏ వాటా ఎంత అన్నాడు. ఏ వాటా ఎంత అంటే ఏ రేషియో ఎంత? 6 అనమాట. సో నెక్స్ట్ 3 2s are 3 5s are, 5 1s are 5 4s are, 5 8s are, 48 into 2 96 అండ్ ఫైనల్ 2 zeros 9,600. ఏ వాట ఎంత? 9,600 అనమాట.